నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని మాజీ సొసైటీ అధ్యక్షులు సీనియర్ టీడీపీ నాయకులు పరిమి బాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన గండేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇతర సామాగ్రి సుమారు 300 మంది విద్యార్థినులకు సీనియర్ నాయకులు విద్యా బంధు కోర్పు లచ్చయ్య దొర ఆధ్వర్యంలో స్టూడెంట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమి బాబు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందించే ప్రతి పథకాన్ని సద్వినియోగపరుచుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి విద్యలోనూ క్రీడల్లోనూ ప్రతిభ రాణించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు కోర్పు సాయి తేజ, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎల్లమాటి కాశీ, సుంకవల్లి రమేష్, వెంపాటి రాజు, చాగంటి సత్యనారాయణ, పైల వెంకన్న, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. మీరు మీటి పెట్టి చెప్పండి, మనం పంపిస్తాం. అదేంటి మళ్ళీ మీరు అంటారు ఎవరు మీరు అందరూ పేరు పేరెంట్ వస్తారు. పేరెంట్ ఓకేనా? పార్టీలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ కూడా స్కూల్ బ్యాగులు కానీ మరి ప్రభుత్వం ఏవైతే మంజూరు చేసిందో అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ రావడం జరిగింది. మమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే విషయం సార్, ఈ రామవరం గ్రామంలో ఎలక్షన్లు జరిగినప్పుడు మాత్రమే రాజకీయ ప్రస్తావనలనే ఉంటాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా గ్రామం యొక్క అభివృద్ధికి కష్టపడి పనిచేసేవాళ్ళే. దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు. మరీ ముఖ్యంగా నేను 2004లో రాజకీయాల్లో రావడం జరిగింది. నాకంట ముందు అనేక మంది మహానుభావులు ఈ గ్రామాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఈ గ్రామాన్ని పరిపాలించినటువంటి అనేక మంది నాయకులు కానీ నా తర్వాత కానీ నా ముందు కానీ పరిపాలన చేసినటువంటి వాళ్ళు కానీ ఈ పరిసర ప్రాంతాలు కానీ శుభ్రంగా ఉంచాలి, స్కూల్ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మరి మండప అక్కడ తెలంగాణ టైంలో ఆ స్కూల్ తీసుకురావడం కూడా జరిగింది. మరి ఆ రోజున స్కూల్ బిల్డింగ్ పాత బిల్డింగ్ ఉండి మీ అందరూ కూడా చదువుకున్న బిల్డింగ్, దాన్ని డిస్మాండిల్ చేసి అదే కొత్త బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. తర్వాత 2013లో మీరు ఎక్కిన తర్వాత అనేక పర్యాయాలకు వచ్చి మేము పిల్లల యొక్క పరిస్థితి చూస్తే ఎండలో కూర్చొని చదువుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితులు మా పిల్లలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడకూడదని ఒక తల్లిదండ్రులుగా భావిస్తామో మరి ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థిని కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో మరి ఆ రోజున స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని బ్రతిమలాడుకుని మరి ఈ స్కూల్ యొక్క శాంక్షన్ తెచ్చుకుని 5,60,000 రూపాయలతోటి కేవలం స్కూల్ బిల్డింగ్ మాత్రమే శాంక్షన్ వస్తే అడిషనల్ గా మేము బాధ్యత తీసుకుని లోపల క్లాసు బయట క్లాసు పెట్టుకోండి అని చెప్పేసి ఈ ఇనప కట్టడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ రోజు సొంత డబ్బులతో మేము నిర్మించడం జరిగింది.
అదేవిధంగా పిల్లలు ఎక్కడో చెరువులకు పోయి ఒక బకెట్ నీళ్లు పోసుకొని వచ్చి ఇక్కడ ప్లేట్లు కడుక్కోవడం లేదా మధ్యాహ్న భోజన పథకానికి వాడుకోవడం జరిగే దౌర్భాగ్య పరిస్థితులు ఆ రోజులు ఉండి, అంటే ఆ రోజు గ్రాంట్ లేకపోవడం, స్కూల్ వచ్చిన తర్వాత అన్ని వసతులు ఒకసారి రావు కాబట్టి ఉండి ఇబ్బందులు ఉండి, అప్పుడు వెంటనే 1,20,000 రూపాయలు ఇక్కడ మోటార్ ఒకటి తీసుకుని వచ్చి ఇక్కడే ఈ సరౌండింగ్ ప్రాంతంలో ఇక్కడ కట్టడం జరిగింది. చేస్తారు పనిచేస్తుందండి. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత బాత్రూమ్కి ఇబ్బంది పడతారని చెప్పేసి అంటే బాత్రూమ్ కూడా శాంక్షన్ తీసుకొచ్చి మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ ఇక్కడ పట్టడం జరిగింది. నా తర్వాత ఎవరైతే నాకంటే ముందు పరిపాలించిన వాళ్ళు ఏ విధంగా చేశారో అదే నీ విధంగా పరిపాలన చేసినప్పుడు వసతులు సమకూర్చాము. నా తర్వాత వాళ్ళు కూడా నాడు నేడు పథకం ద్వారా మరి మంచి కార్యక్రమాలు చేసినట్టు కనపడుతుంది. ఇక్కడ ఎటువంటి రాజకీయ తారతమ్యాలని ఉండవు. మా పిల్లల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి పిల్లవాడిని ప్రతి అమ్మాయిని కూడా సొంత కూతురుగా భావించి మీరందరూ బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకునే వ్యక్తులమే. మీరు కూడా వ్యక్తి పరిస్థితి కూడా ఒకటే సార్. ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా బాగా మీరు చెప్పేసి వెళ్తాం. మధ్యనాడు పిల్లలందరికీ కూడా స్వీట్స్, అరటిపళ్ళు, పులిహార, పెరుగు ఆ రోజున మొత్తం అందరూ కూడా వస్తామండి. మేము వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు మీద పిల్లలందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాను. అయితే వైజాగ్ అర్జెంట్ బాగుంటే వెళ్తున్నారు ఆయన. ఓకే మరి గౌరవనీయులైన గ్రామ పెద్దలందరికీ కూడా దీని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏమి లేవండి. అందులో కింద నుంచో రేగ నుంచో బాబు ఇచ్చింటారు కింద బ్యాగ్ ఎవరు తీసుకోవడం లేదు. అలాగే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కిట్లు, పుస్తకాలు అయితేనేమి బ్యాగులు విద్యార్థులకి కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా ఇప్పటికీ కూడా ఉపాధ్యాయులు వాదనా శక్తి బాగా పెరిగింది. పిల్లలు కూడా అందరూ కూడా చాలా బాగా చదువుకోవడానికి సంసిద్ధంగా ఉండి శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ఎవరు విసుగు లేకుండా చాలా జాగ్రత్తగా కూడా మేము అందరూ కూడా టీచింగ్ చేస్తూ శ్రద్ధాభక్తులతో వాడు ఉండేలా మీటింగ్గా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఫుడ్ చాలా క్వాలిటీకి ఇవ్వాలి. ఈసారి ఫుడ్లో తేడా రావడం అనేది జరగకూడదు. సడన్లు విజిట్లు అవి జరుగుతాయి. గత ప్రభుత్వంలాగా ఏం జరగదు. జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ కూడా నా విన్నపాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా
చాలా శ్రద్ధాభక్తులుగా చదువుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.